నమస్తే, వెల్కమ్ టు ఇన్నర్వ్యూ. కేసీఆర్ క్యాబినెట్లో అత్యంత కీలక మంత్రి, తెలంగాణ దశ దిశను ముందుకు తీసుకెళ్లగల వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్నటువంటి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇన్నర్వ్యూని ఈ వారం ఆవిష్కరిద్దాం. మంత్రి గారు నమస్తే. నమస్కారం. ఎన్నో ఆశలు, చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు, పైగా ప్రకృతి సమస్యలు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్నారు 3 నెలల నుంచి. ఎట్లా అనిపిస్తుంది? వ్యవసాయ శాఖ మా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన శాఖ. గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి పలుకులోనే పరేడ్ గ్రౌండ్లో 85% ఉన్నటువంటి బలహీన వర్గాల వారి సంక్షేమం ఎంత ముఖ్యమో, జనాభాలో 70% ఉన్నటువంటి రైతుల సంక్షేమం కూడా అంతే ముఖ్యమని వారు సెలవిచ్చారు. కాబట్టి వారి ఆదేశానికి అనుగుణంగా ఒక వ్యవసాయ శాఖ మంత్రి అంటే నేను ఒక రైతుని, నేను ప్రాక్టికల్ రైతుని. మా ముఖ్యమంత్రి గారు ప్రాక్టికల్ రైతే, వ్యవసాయ శాఖ మంత్రిగా నేను ప్రాక్టికల్ రైతుని. కాబట్టి రైతు బాధలు ఏంటియో, రైతుల కష్టాలు ఏంటియో మాకు తెలిసినటువంటి వ్యక్తిని. కాబట్టి రాష్ట్రంలో వ్యవసాయ శాఖ చాలా కీలకమైన శాఖ. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని వ్యవసాయ రంగానికి ముడిపడి ఉంది. ఇవాళ భోజనం చేయాలన్నా మేము పంట పండించాలి, కూరగాయలు తినేవాడికి మేము పంట పండించాలి, పండ్లు తినేవాడికి మా శాఖనే, ఆఖరికి పెళ్ళిళ్ళకు, పేరంటాలకు, శుభ కార్యక్రమాలకు పువ్వులు పెట్టాలనుకున్నా మేమే. ఇటు నాన్ వెజిటేరియన్, ఫిషరీస్, గుడ్డు, మటను, చికెను మాదే, పాలు, పెరుగు మాయే. అంటే ఇది ఎంత కీలకమైన శాఖ అంటే ఈ సమాజానికి అన్నం పెట్టే శాఖ మాది. కానీ ఏ రైతులైతే ఈ సమాజానికి పిడికి అన్నం పెడుతున్నారో ఆ రైతుల బాధలు తీర్చలేవు. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. రైతాంగానికి ఒకటే మేము కోరుకునేది ఏంటంటే మా శాఖ ద్వారా కూర్చోబెట్టి ఎవరికి ముక్క నోటి అన్నం పెట్టలేము. ఒకరోజు పెట్టగలుగుతాం, 2 రోజులు పెట్టగలుగుతాం, 3వ రోజుకి మనకి విసుకొస్తుంది. కాబట్టి మా రైతాంగానికి కావాల్సినటువంటి సదుపాయాలు, మౌలిక సదుపాయాలు మేము కలిగించడం మా బాధ్యత. దానికి ఆసరా చేసుకొని రైతు తన పంట పండించి బాగుపడడం ఆయన బాధ్యత. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా చేస్తామన్నారు తెలంగాణని. అదే ఏమి యాక్షన్ ప్లాన్ ఉంది మీ దగ్గర? ఇప్పుడు మా దగ్గర ఏదైతే విత్తనాలు, పత్తి ఉంది, సోయాబీన్ ఉంది, మేజ్ ఉంది, వరి ఉంది, ఈ రకమైనటువంటి విత్తనాలను మేము రైతుల ద్వారా ఉత్పత్తి చేయించి మన రాష్ట్ర అవసరాలు పోను ఉత్పత్తి చేయబడినటువంటి విత్తనాన్ని ఇతర రాష్ట్రాలకు మనం ఎగుమతి చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. ఇంతవరకు మేమే దిగుమతి చేసుకున్నాం. ఇప్పుడు వరి విత్తనము, తర్వాత పత్తి విత్తనం తప్పితే మిగతా వైపు సోయాబీన్ ఉంది. రైతులు ఎక్కువ సోయాబీన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే అది మొండి పంట, గుర్రం తినది, గాడి తినది, పది తినది. కాబట్టి రైతాంగం అంతా వర్షాధారంగా పంట పండిస్తుంటే దానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుంది, ఎక్కువ లాభాలు వస్తాయి. కాబట్టి తక్కువ సమయంలోనే రైతులకు లాభం వస్తుంది. కాబట్టి ఆ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ పంట సరిపడ విత్తనం అదే లేదు. వల్ల ఈ సంవత్సరం మధ్యప్రదేశ్ నుంచి 2 లక్షల క్వింటాలు తెప్పించాం. కాబట్టి వచ్చే సంవత్సరానికి ఒకేసారి చేయలేకపోయినా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సీడ్ ప్రొడక్షన్ చేసి సోయాబీన్ పండించే రైతాంగానికి మధ్యప్రదేశ్ నుంచో మహారాష్ట్ర నుంచి తెచ్చే అవసరం లేకుండా తక్కువ ధరకు మనం ఇక్కడ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అంటే అట్లాంటి అనువైన పరిస్థితులు, ఏర్పాట్లు మన దగ్గర ఉన్నాయా? కేవలం రైతులకు ఆశ పెట్టిస్తున్నారా? బ్రహ్మాండం. తెలంగాణ ప్రాంతంలో మనకున్నంత అనువైన ప్రదేశం ఇంకొకటి లేదు. ఒకటి ప్రకృతి మన మీద కొద్ది కనుకరిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి, ప్రాజెక్ట్ నిండుతాయి. దాన్ని శాసించే శక్తి మనకు లేదు, ప్రభుత్వానికి లేదు. కానీ రైతులకు అవసరాన్ని బట్టి సహాయం చేసే శక్తి మన దగ్గర ఉంది. ఈ సంవత్సరం సుమారుగా 50 లక్షల పైన హెక్టార్లలో ఈ సంవత్సరం టార్గెట్ ఇచ్చాం. అంటే 1,25,000 ఎకరాలకి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కూడా చేయాలని ఆలోచన మాకు ఉంది. రెండవది, మన ముఖ్యమంత్రి గారు మాకు అగ్రికల్చర్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు కానీ, మా అంకాపూర్కి వచ్చినప్పుడు కానీ, గ్రీన్ హౌస్కు ఈ బ్యాంక్ కాంతి తీసుకోవాలంటే మోతేవారు రైతే తీసుకోగలుగుతాడు, మామూలు చిన్న తీసుకోలేడు. కానీ ఎందుకంటే 1 ఎకరం పాలి హౌస్ వేయాలంటే 40 నుంచి 50 లక్షలు ఖర్చు అవుతుంది. అందులో 50% మేము ఇస్తాం, 50% రైతు పెట్టుకోవాలి. దానికి కూడా డిమాండ్ ఉంది. వల్ల ఎకరం 2 ఎకరాలు వేసుకుంటామని దానికి మన ముఖ్యమంత్రి గారు ఆర్మూర్ వచ్చినప్పుడు, నిజామాబాద్కి వచ్చినప్పుడు 1,000 ఎకరాలకు సరే ఈ సంవత్సరం టార్గెట్ ఇచ్చాడు. 5 ఎకరాలకు 5 సంవత్సరాలకు గ్రీన్ హౌస్. చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే ఇవాళ
ఓ టమాటా కానీ కూరగాయలు కానీ గ్రీన్ హౌస్ బయట పండిస్తే 10 టన్నులు పండుతుంది మామూలుగా పంట. ఈ గ్రీన్ హౌస్లో 100 టన్నులు పండుతుంది. మంచి క్వాలిటీ ఉంటుంది, నాణ్యత ఉంటుంది, మార్కెట్లో ఎక్కువ ధర వస్తుంది. అంటే 10 టన్నులకు ఇచ్చే ధర 10 టన్నులకు వస్తుంది, ఇక్కడ 100 టన్నులకు మంచి ధర వస్తుంది. కాబట్టి గ్రీన్ హౌస్ పైన కూడా ఉత్సాహవంతులు, విద్యావంతులు ముందుకు వస్తున్నారు. బంగారు తెలంగాణ అంటే హరిత తెలంగాణ రావాల్సింది కదా. హరిత తెలంగాణ సాధిస్తామని నమ్మకం ఉందా వ్యవసాయ శాఖ మంత్రిగా? తప్పనిసరిగా మనసుంటే మార్గం ఉందండి. నామకే వాస్తే మంత్రులమై బుగ్గకారు పెట్టుకొని గుయ్యి తిరుగుతుంటే ప్రయోజనం లేదు. మేము వేసే ప్రతి అడుగు వెనకాల, మేము ఖర్చు పెట్టే ప్రతి పైసా వెనకాల ప్రయోజనం ఉండాలి. ఆయన వ్యవసాయ శాఖ పట్ల ఇవాళ మేము అడగకుండా ముందు ఆయన 1000 ఎకరాలు ప్రకటించారు. 1000 ఎకరాలు పాలు హౌస్ నేను ఇస్తాను, సబ్సిడీ కానీ గవర్నమెంట్ ఇవ్వాలి కదా 50%. 1000 ఎకరాలు అంటే వాళ్ళ దగ్గర 50 కోట్లు. తప్పనిసరిగా ఆ విధంగా మేము ప్రమోట్ చేస్తాం. తర్వాత వ్యవసాయ శాఖతో పాటు ఇవాళ హార్టికల్చర్తో పాటు అనుబంధ శాఖలు ఉన్నాయి. ఇవాళ మీకు ఫిషరీస్ ఉంది. ఏం చేయబోతారు? ఈ మధ్య కాలంలో మీరు వేరే రాష్ట్రాలు కూడా పోయి వచ్చినట్టున్నారు. అక్కడ ఏం చూశారు? ఇప్పుడు ఏం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? కలకత్తాకి వెళ్ళాను. అక్కడ ఫిషరీస్ బిల్డింగ్లోనే మీటింగ్ అయింది. అక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిశారు. వారితో నేను చాలాసేపు మాట్లాడాను. వారు చెప్పిన దాని ప్రకారంగా ఇవాళ మంచి లాభంతో కూడుకున్నటువంటి అంశం ఇది. కొద్దిగా బుర్ర ఉపయోగిస్తే మంచి లాభాలు వస్తాయి. ఆ బుర్ర ఫిషరీస్ వాళ్ళు ఉపయోగించాలా, గవర్నమెంట్ ఉపయోగించాలా, గంగపుత్రులు ఉపయోగించాలా? ఇద్దరు ఉపయోగించాలి. అధికారులు ఉపయోగించాలి, ప్రభుత్వం ఉపయోగించాలి, ఫిషరీస్ ఉపయోగించాలి. ఈ ముగ్గురు ఉపయోగించాలి. ఎవరు ఉపయోగించకపోయినా గ్యాప్ వస్తుంది. నాకు ఎవరు చెప్పారు, ఒక మనిషి తెలంగాణలో ప్రాంతంలో ప్రజలంతా కలుసుకొని సంవత్సరానికి ఎన్ని చేపలు తింటున్నారంటే ఆయన టన్నుల రూపాయలు చెప్పలే కానీ డబ్బు రూపాయలు చెప్పాడు. 100 రూపాయలకు యావరేజ్ కిలో పట్టుకుంటే సంవత్సరానికి తెలంగాణలో 30,000 కోట్ల రూపాయల విలువ గల చేపలు తింటామని చెప్పారు. అంటే ఇంత, కానీ ఇందులో 15% మనం ఉత్పత్తి చేస్తాం, 85% బయటకు వస్తుంది. మన చెరువులున్న ఇవాళ 43 రిజర్వాయర్స్ ఉన్నాయి తెలంగాణలో. మేజర్ ఇరిగేషన్ కానీ మీడియం ఇరిగేషన్ కానీ 43 రిజర్వాయర్స్ ఉన్నాయి. కొన్ని లక్షలాది కుంటల చెరువులు ఉన్నాయి. జిల్లాకు 4,000 3,000 చెరువులు ఉన్నాయి, చిన్న చిన్న చెరువులు. అటువంటి సీడ్ లేదు అక్కడ. పెద్ద చేపలు చిన్న చేపలు తిన్నట్టుగా తింటున్నారు. గంగపుత్రులు కార్మిక ఉపాధి కోల్పోయి రోడ్డు మీకు వచ్చారు. ఒకవేళ మేమే సీడ్ ఇచ్చి గవర్నమెంట్ సీడ్ ఇచ్చిందనుకో మధ్యదళ వ్యవస్థ దూరం అయిపోతుంది. కాబట్టి వాళ్ళ మధ్యదళాల బారి నుంచి దూరం చేసి వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి చేపలకు మార్కెటింగ్ అవకాశం కలిగించినట్టయితే గంగపుత్రుల కుటుంబాలు బాగుపడతారు. దాని మీద ఆధారపడి ఎవరైతే గ్రామంలో బతుకుతున్నారో వారికి ఉపాధి కలిగించడం మా బాధ్యత. పోచారం శ్రీనివాసరెడ్డి అంటే ఎప్పుడు జనంలో ఉంటారు. ఈ మధ్యకాలంలో పవర్ కట్ ఉంది, మరోవైపు వర్షాలు లేవు. ఏమంటున్నారు జనం, రైతులు ఏమంటున్నారు? మేము సాధ్యమైనంత మట్టుకు ప్రకృతిని శాసించే శక్తి ప్రభుత్వానికి లేదు. దేవుడి వైపు చూస్తున్నాం వర్షం కోసం. మొన్నదా కొద్ది వర్షాలు పడ్డాయి. వేసిన పంటలు కొంత తృప్తికరంగానే మొలిచినాయి. ఇప్పుడు ఇంకా ఈ ఎండలకు డ్యామేజ్ అనే స్థాయికి పోలే. ఇంకా ఈ మధ్యన మళ్ళీ వర్షం పడితే బతుకుతాయి. ఇక బోర్ల కింద మీరు అడిగినట్టు కరెంటు విషయంలో 20 లక్షల బోర్లు ఉన్నాయి మన రాష్ట్రంలో, తెలంగాణలో. వాటి కింద ఇప్పుడు రకరకాల పంటలు వేశారు. వరి పంట వేశారు, చెరుకు పంట వేశారు, కొంతమంది మక్క కూడా వేశారు, కొంతమంది సోయాబీన్ కూడా వేశారు, వరి. కానీ వాళ్ళ కరెంటు ఉత్పత్తిలో మనకు ఇదివరకు సీమాంధ్ర నాయకత్వంలో మనకు అన్యాయం జరిగింది. ఇప్పటికిప్పుడే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రాత్రి కూడా ఆకలి అవుతుందంటే అన్నం అని పెట్టవచ్చు, కానీ కరెంటు ఉత్పత్తి చేయడానికి కొంత సమయం పడుతుంది. ఇవాళ జెన్కోకు ప్రభాకర్ రావు గారిని చైర్మన్గా వేశారు. వారు సంపూర్ణంగా వచ్చే 3 సంవత్సరాలలో గణనీయమైనటువంటి మార్పు తీసుకురావడానికి ఒక సుమారు 6,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారు. రేపు భూపాలపల్లిది రేపు మార్చి మాసానికి 600 మెగావాట్ వస్తుంది. ఇప్పుడు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి కేవలం జల విద్యుత్తు 2,300, బొగ్గు ద్వారా ఉత్పత్తి 2,100, 4,400 ఉంది. 4,400లో ప్రాజెక్ట్ నిండితే ఆ జల విద్యుత్ వస్తుంది, లేకపోతే ఇక్కడ థర్మల్ విద్యుత్తు. ఇవాళ మేము ఈరోజు రాత్రి వంట చేసి అంటి పెట్టేటట్టు చేయలేం. కానీ వాళ్ళు చేసిన మోసాన్ని అధిగమించి, వారి నిర్లక్ష్యాన్ని అధిగమించి వచ్చే 3 సంవత్సరాలలో ఒక 6,000 మెగావాట్లు వస్తాయి. ఇప్పుడున్న 4,000, అదొక 6,000. ఇంకా సెంట్రల్ గ్రిడ్ నుంచి కూడా కొంత తీసుకో అవకాశం ఉంది.
ఛత్తీస్గఢ్ నుంచి కూడా తీసుకోవాలి ఆలోచన లైన్లు వేసుకొని. కానీ మంత్రి గారు మీ లెక్కలు రైతును సంతృప్తి పరచవు. ఆయనకి ఏం చెప్తారు ఇప్పుడు రైతుకి? మేము రైతుకు చెప్పాం, ఖచ్చితంగా 7 గంటల కరెంట్ ఇస్తున్నాం. పట్టణాలలో కొంత ఇబ్బంది వచ్చినా పట్టణ ప్రజలను మేము క్షమించమని అడుగుతున్నాం. ఈరోజు రైతాంగానికి ఈ ప్రస్తుతం ఈ వారం 15 రోజుల నుంచి నిరాటంకంగా 5 గంటలు ఒకసారి 2 గంటలు ఒకసారి ఇస్తున్నాం. 7 గంటల కరెంట్ ఇస్తున్నాం. ఇంకా ఖరీఫ్కు భవిష్యత్తు ఉందనుకుంటున్నారా? ఉంది కదా, ఎందుకు లేదు? ఖరీఫ్కు ఇప్పుడు సరే ఆరుతర పంటలు వేసుకున్నారు. ఇది ఆగస్టు, ఇవాళ 13 తారీఖు. వరి పంట వేసుకోవడానికి ఇంకా సమయం ఉంది. బోర్ల కింద వరి పంట వేసేశారు. మన కోసం చూడలేదు. బోర్ల కింద నార్మల్ పోసుకున్నారు, బోర్ల కింద వ్యవసాయం చేసేసుకున్నారు. 60 లక్షల ఎకరాలలో ఏదో రకరకాల పంటలు వేసుకున్నారు. మన కోసం చూస్తలేరు. వాళ్ళకి మేము కరెంట్ ఇస్తే చాలు గడగబడతారు. ఇక మిగతా చెర్ల కింద ప్రాజెక్టు కింద చెర్లు ఉన్నాయి. ఇప్పుడు నిజాం సార్ ప్రాజెక్టు ఉంది, శ్రీరామ్ సార్ ప్రాజెక్టు ఉంది, నాగార్జున ప్రాజెక్టు ఉంది. ఆ సిస్టమ్ ట్యాంక్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఆ ప్రాజెక్టు ద్వారా నిండేటువంటి చెర్లు ఉన్నాయి. మొన్న ఎండాకాలంలో నీళ్ళు ఇచ్చాం కదా అన్నిటికీ, 2వ పంటకి ఇచ్చాం. ఆ సందర్భంలో నీళ్ళు కాపాడుకున్న చెర్ల కింద ఇప్పుడు పంటలు పండిస్తున్నారు. ఇక ఆ పంటలు పండించిన తర్వాత చెర్లో నీళ్ళు అయిపోతాయి ఇంకో నెల 2 నెలలకు. దానికి మేము ప్రాజెక్టు ద్వారా నీళ్ళు సరఫరా చేయాలి. మా నిజాం సాగర్ ఉంది, శ్రీరామ్ సాగర్ ఉంది, నీళ్ళు కొద్దిగా ఉన్నాయి. శ్రీరామ్ సాగర్లో 23 టీఎంసీలు ఉన్నాయి, మా దగ్గర 5 టీఎంసీలు ఉన్నాయి. తాగటానికి అవసరం కావాలి, ఎందుకంటే తాగడానికి కూడా చూడకపోతే కష్టమవుతుంది. తాగటానికి మిగిలిన వాటర్ ఏదైనా ఉంటే ముఖ్యమంత్రికి అనుమతి తీసుకొని ఇరిగేషన్ అధికారుల యొక్క ప్రతిపాదన తయారు చేసి ముఖ్యమంత్రి గారు చెప్పి కనీసం చెర్ల కింద ఎవరైతే పంటలు వేసుకున్నారో ఆల్రెడీ చెర్లో ఉన్న నీళ్ళు అయిపోతాయి ఇంకొక నెల రోజుల్లో, వారికి ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందిస్తే వాళ్ళు బతికిపోతారు. ఇటు 7 గంటలకు కరెంట్ ఇస్తే బోర్ల కింద వారు బతికిపోతారు ఖచ్చితంగా. పట్టణ ప్రాంతాలకు ఇబ్బంది అయినా క్షమించమని కోరుతున్నాం. చెర్ల కింద అనేక చెర్లు ఉన్నాయి, సిస్టమ్ ట్యాంక్స్. ఆ విధంగా చెర్ల కింద పంట పడుతుంది. ఇక అచ్చంగా ప్రాజెక్టు కింద ఆధారపడి రైతులు కొంతమంది ఉన్నారు. మనకు బోర్ లేదు, చెర్లు లేదు, ఏం లేదు. అటువంటి వాళ్లకు వర్షం కోసం ఎదురు చూస్తున్నాం. కొంతమంది వర్షాలు మొన్న పడితే నార్మల్ ముదురు పూతనే నాటేసేశారు ముండిగా ధైర్యంతో. ఇక వర్షాలు పడి ప్రాజెక్టు నిండితే ఆ రైతాంగానికి ప్రాజెక్టుతో నిలిచి కాపాడడం జరుగుతుంది. మీరు ఇంతకుముందు 3 శాఖలు చూశారు, చాలా కీలకమైన శాఖలు చేశారు ఇంతకుముందు. ఇప్పుడు అత్యంత కీలకమైన శాఖను చూస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది? గతంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎలా అనిపిస్తుంది, కేసీఆర్ నాయకత్వం ఎట్లా అనిపిస్తుంది పర్సనల్గా? ముఖ్యంగా ఇక్కడ ఏముందంటే క్విక్ డిసిషన్స్ ఉన్నాయి, తక్షణ నిర్ణయాలు ఇక్కడ ఉన్నాయి. నానబెట్టే కార్యక్రమాలు లేవు. ఇస్తామంటే ఇస్తాం, లేదంటే లేదు. అక్కడ ఇక చూద్దాం, పరిశీలిద్దాం, ఎగ్జామిన్ చేద్దాం, ఇక నెలల తరబడి సంవత్సర తరబడి చూసి వేసారే వాళ్ళం. ఇక్కడ అట్ట కాదు. చంద్రశేఖరరావు గారు ఏంటంటే ఆయనకు ఫీల్డ్లో అనుభవం ఉంది, బాగా కింది స్థాయి నుంచి వచ్చారు. ఆయన శాసనసభ్యుడిగా వచ్చారు, గ్రామ స్థాయిన పుట్టాడు, బాధలు తెలుసు, సాధకాలు తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి డిసిషన్స్ తొందరగా ఉంటాయి. ఏ డిసిషన్ ఉన్నా అయితే అవుతుంది, లేకుండా కాదు. దీనివల్ల ఏమైందంటే టైం వేస్ట్ కాదు. కాబట్టి ఈనాడు అప్పుడు పంచాయతీరాజ్ చేశాను, మైన్స్ మినిస్టర్ చేశాను, లేకుంటే హౌసింగ్ మినిస్టర్ చేశాను, ఇవన్నీ చేశాను. ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్గా ఈరోజు ఆ శాఖలు నిర్వహించిన దానికంటే స్వేచ్ఛగా పనిచేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మాకు అగ్రికల్చర్ శాఖ ఒక ప్రముఖ శాఖ కాబట్టి మాకు కూడా ముఖ్యమంత్రి గారు పిలుచుకుని అప్పుడప్పుడు సలహాలు కూడా ఇస్తున్నారు, ఇది ఇట్లా చేయాలని. నిజం చెప్పండి, క్యాబినెట్లో ఫ్రీ హ్యాండ్ ఉందా మీకు? ఉంది కదా మాకు అందరికీ. ఆయనకి ఎక్కడ కూడా మాకు ఇన్వాల్వ్ లేదు కదా. మేము మీటింగ్ పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఏదైనా అడిషన్గా ఏదైనా ఉంటే అడుగుతున్నాం ఆయనకు. ఇప్పుడు మా శాఖలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు మేము అమలు చేస్తూ ఎక్కడైనా ఇంకా ఎక్కువ చేయాలి, అడిషనల్గా కావాలి, లేకుంటే ఇప్పుడు ఇంకో స్కీమ్ పెంచుకోవాలి అన్నప్పుడు ఇంటి పెద్దమని చెప్పాలి కదా. చెప్పినప్పుడు ఆయన ఎస్ అంటున్నాడు. అంతే, ఎక్కడ కూడా నో అనే ప్రసక్తి లేదు. ఏ శాఖ అయినా, నా శాఖ అయినా, ఎవరి శాఖ అయినా ఫ్రీగా పనిచేస్తున్నాం. దాని మీద ఎవరి శాఖ ఆయన ముందు చెప్తున్నాడు, మీ శాఖ మీరు చూసుకోండి, మీ జిల్లా మీరు చూసుకోండి, మీ జిల్లాకి ఏం కావాలో మీరు చూసుకోండి, మీ శాఖ మీరు చూసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా మీ శాఖ ద్వారా ప్రతికి న్యాయం జరగాలి, మీ శాఖ ద్వారా ఎవరికి ఏ విధంగా న్యాయం జరగాలి చేయండి అంటున్నాడు. స్వేచ్ఛ ఇస్తున్నాడు, ఇంకేం కావాలంతకండి. సరే, ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. మీరు ఇంతకుముందు మీ ఫ్యామిలీ మొత్తం రాజకీయాల్లో ఉండేదా? మాది రాజకీయ ఫ్యామిలీ కాకపోయినా మా ఫాదరు ప్రత్యక్షంగా రాజకీయం లేకపోయినా పరోక్షంగా ఉండే. మా ఫ్యామిలీ రాజకీయంగా ప్రత్యక్షంగా ప్రారంభించి నాతోటే. అంతకుముందు మేము పరోక్షంగా, మా నాన్నగారు ఫాదర్ పరోక్షంగా ఉండేవారు. ఇక మా నాన్నగారు పెద్ద మనిషి కాబట్టి ఏదో ఎమ్మెల్యేలు వస్తుంది, మంత్రులు వస్తుంది, మా ఇంటికి వస్తుంది,
భోజనం చేసి పోతుర్రు. పరోక్షంగా అటు ఉండేది సంబంధాలు, ప్రత్యక్ష సంబంధాలు లేవు. మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది? నా రాజకీయ ప్రస్థానం 1977లో స్టార్ట్ అయింది. ఆ 77లో సహకార సంస్థ దేశాయపేటకు మొట్టమొదటి అధ్యక్షుడిగా అయ్యాను నేను యునానిమస్గా 77లో. ఆ 77 నుంచి ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. 77 నుంచి వరుసగా దేశాయపేట సొసైటీకి 3-4 సార్లు యునానిమస్ గెలిచాను. ఇక అడిగి అంచెలుగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత టీడీపీ జాయిన్ అయ్యాను. అక్కడ వారు కూడా ఎన్టీఆర్ గారు కూడా ఏ మాట కామాట మంచి నాకు విలువ ఇచ్చేవారు, మంచి ఆదరించేవారు. బ్యాంక్ చైర్మన్ చేశారు నన్ను ఆయన ఎన్టీ రామారావు గారు. అందరూ బ్యాంక్ చైర్మన్ కోసం పోటీ పడుతుంటే ఎవరు గెలవదు నాకు పిలిచి చెప్పిండు, బ్రదర్ నీకు జిల్లా అధ్యక్షుడు నీకే ఇస్తున్నా, బ్యాంక్ చైర్మన్ నీకే ఇస్తున్నా, మంచి పని చేయాలి నాకు తెలుసు, నువ్వు మంచి పని చేస్తావని తెలిసింది, నాకు యాక్టివ్ ఉన్నది తెలిసింది. నాకు చాలామంది అడుగుతున్నారు, నువ్వు ఎవరు చెప్పకు, నీకే బ్యాంక్ చైర్మన్ ఇస్తా, నీకు జిల్లా అధ్యక్షుడు ఇస్తా. దాని తర్వాత 94 ఎమ్మెల్యే గెలిచాం. అట్లా వరుసగా వచ్చాం. 98లో చంద్రబాబు నాయుడు మంత్రివర్గం తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడుతో విభేదించింది కేవలం తెలంగాణ కోసమే. ఆయన మాకేం రాజకీయంగా అన్యాయం చేయలేదు. తెలంగాణ కోసం ఆయన అనుకూలంగా లేడు కాబట్టి, తెలంగాణ విషయంలో ఆయన స్పష్ట వైఖరి లేదు కాబట్టి ఇక్కడ చంద్రశేఖరరావు గారు ఉద్యమం నడుపుతున్నాడు. తెలంగాణ కావాలనుకున్న వారు ఏ పక్షిగా ఒకే జాతి పక్షులకు వెళ్ళిపోతాయి ఓ గూటికి. తెలంగాణ పక్షులం మేము, మరి ఆయన ఆంధ్ర పక్షి. ఈ ఆంధ్ర పక్షి తెలంగాణ పక్షి కలిసి ఉంటే ఒక గూటికి ఉండబోవు కదా. మరి ఏ గూటికి పోవాలంటే తెలంగాణ గూటికి నేను పోవాల్సిందే. అల్టిమేట్లీ ఎవడైనా తెలంగాణకు రావాల్సిందే. కాబట్టి ఈ విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో నేను టీఆర్ఎస్ పార్టీ చేరిన తర్వాత ఆయన కూడా బాగా ఆదరిస్తున్నారు. నాకు ముందు నుంచి ఆయన సరే శాసనసభ్యుడిగా ఉన్నాను మొదటి నుంచి. సరే మొదటి నుంచి కూడా ఎన్నికల కన్నా ముందు నుంచి కూడా సేనన్న నీకు తప్పనిసరిగా మంత్రివర్గం తీసుకుంటానన్నారు. ఆ మాట నిలబెట్టుకున్నారు, ఇచ్చారు. నేను ఎప్పుడు కూడా కావాలనే ముందే ఆయనే చెప్పారు, నాకు జిల్లాలో సీనియర్ ఉన్నాం నడిపియాలి అని చెప్పారు. బ్రహ్మాండంగా హాయిగా ఉన్నాం, ఇక్కడేం బాధ లేదు. ఆయన నాయకత్వంలో ముందు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని నిజంగా బంగారు తెలంగాణ అనేటువంటి పదం ఏదైతే ఉందో, మేమందరం మంత్రులం, ఏ శాఖ మంత్రులం ఆ శాఖ మంత్రులం గట్టిగా పనిచేసి ముఖ్యమంత్రి గారి యొక్క మార్గదర్శనంలో మేమందరం పనిచేసి తెలంగాణను పునర్నిర్మాణం చేయడమే మా లక్ష్యం. తెలంగాణ ప్రజల ఆశలను నిలబెట్టుకోవడం మా లక్ష్యం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిలబెట్టుకోవడం మా లక్ష్యం. కాబట్టి ఎంత ఏమైనా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో వనరులు ఉన్నాయి, ఆర్థిక వనరులు ఉన్నాయి. ఆర్థిక వనరు దోసుకు తిన్నారు. మానవ వనరు ఉంది, మా పిల్లలు చదువుకున్నారు, కానీ మాకు సహకారం లేదు. ఉద్యోగాలన్నీ అడ్డెత్తుకుపోయారు. సో ఇప్పుడన్నీ మా ఉద్యోగాలు మాకు, మా నిధులు మాకు, మా పైసలు మాకు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా సొమ్ము ఇవ్వాలక సొమ్ము మాదైంది, సోకు వాళ్ళదైంది. ఉద్యోగాలు వాళ్ళకే, నీళ్లు వాళ్ళకే, పైసలు వాళ్ళకే, అన్నీ వాళ్ళకే తీసుకుపోయారు. కరెంటు వాళ్ళకే, అన్నీ వాళ్ళకే. ఇలా అన్నీ మాకు వచ్చిన తర్వాత రాష్ట్రం డెవలప్ అవుతుంది తప్పనిసరిగా. ఒకే 6 నెలలు 2 నెలలు 3 నెలల్లో మాయమంతం చేస్తాం రాదు కదా. లెంగ్తీ ప్రాసెస్. ఈ లెంగ్తీ ప్రాసెస్లో మేము ఇప్పుడు ఒక 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలండి. ఒక అడుగు వేసినామంటే ఆ 1000 కిలోమీటర్ల ప్రయాణం మొదలు పెట్టినట్టే కదా. అడుగు పెట్టినామంటే ఆ 1000 కిలోమీటర్ల ప్రయాణానికి ఒక అడుగు. కాబట్టి మా అడుగు ఎప్పుడు వెనుకకేసేది ముందుకేసుకుంటూ ప్రజల సంక్షేమానికి, రైతాంగ సంక్షేమం కోసం మా అడుగులు ఉంటాయి. తెలంగాణ పునర్నిర్మాణం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పనిసరిగా సాధిస్తాం. ఆయనకు ఆ పట్టుదల ఉంది, మాకు కూడా పట్టుదల ఉంది. పర్సనల్గా ఈ 3.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎప్పుడన్నా బాగా ఫీల్ అయ్యారా? ఊహించని విధంగా షాక్ గురయ్యారా? ఇక రాజకీయంగా చాలా ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి రాజకీయంగా. రాజకీయం అంటేనే అప్ అండ్ డౌన్స్. అన్నీ చూసినాం, 36 సంవత్సరాలుగా అన్నీ చూసినాం. అందుకే రాజకీయ నాయకుడికి టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచించేటువంటి నాయకులు, ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి నాయకులు రోజంతా నేను సాయంత్రం పోయిన తర్వాత మామూలుగా ఇప్పుడు మా శాఖ ఉంది, మా కాన్స్టిట్యున్సీ ఉంది, మా కార్యకర్తలు ఉన్నారు. తినేటప్పుడు ఎక్కడో కూర్చున్నప్పుడు 1 గంట సేపు మాట్లాడుకుంటాం. కొంతసేపు కాన్స్టిట్యున్సీలు ఏం చేయాలి, ఇంకా ఏం మిగిలిపోయింది, నేను చేయలేనిది ఏంది, ఎట్లా చేయించుకోవాలి, ఒక పక్క ఆలోచిస్తాం. తర్వాత మంత్రి అయినా కాబట్టి జిల్లా ఏంది, జిల్లా అవసరాలు ఏంది, ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు, అధికారులకు ఏం కావాలి, జిల్లాకి ఏం కావాలి, అది ఆలోచించాలి. ఇక మా శాఖ గురించి
మరి ఇప్పుడు మాట్లాడుకొని అమలు చేయాలి కదా, ఎట్లా అమలు చేయాలి ఇవన్నీ అంటే థింకింగ్ చేయాలి. హాయిగా కాయ పియ్యక ఆరామ్ సోజా అంటే వాడికి ఏం ఫిగర్ ఉండదు. అంటే ఎప్పుడు గంభీరంగా కనిపించే పోచారం కూడా టెన్షన్ పడతారని. గంభీరంగా కనిపించడం వేరు, ఆలోచన విధానం వేరు. కాబట్టి ఎప్పుడైతే ఒక రాజకీయ నాయకుడిగా, బాధ్యతల వ్యక్తిగా కుటుంబం గురించి ఆలోచించడం వ్యక్తి రాజకీయ నాయకుడు, ప్రతినిధి కాలేడు. కేవలం నా కొడుకు, నా భార్య, నా కోడలు, నా పిల్లలు వారి గురించి ఏం చేయాలనుకుంటే నువ్వు రాష్ట్రానికి ఏం చేయలేవు, నీ నియోజకవర్గానికి ఏం చేయలేవు. కేవలం నా కుటుంబం బాగుపడాలి, నా కొడుకు బాగుపడాలి, లక్షాధికారి కావాలి, కోటీశ్వరుడు కావాలనుకుంటే ప్రజలు ఎన్నుకునే దానికోసం కాదు. నీకు ప్రజలు ఎన్నుకున్నది వారి సంక్షేమం కోసం, వారందరి కోసం, వారి అభివృద్ధి కోసం. కాబట్టి ఆ దిశలో మేము ఆలోచన చేయాలి. చేయకపోతే అవసరం లేదు. ఎందుకంటే ఎవరు కొట్టింటే ఎమ్మెల్యేగా మరి, మంత్రిగా మరి, ఇంటికి కూర్చో హాయిగా వ్యాపారం చేసుకో, మంచిగా రియల్ ఎస్టేట్ చేసుకో, లేకపోతే ఇంకా ఏమైనా చేసుకో, వ్యాపారం చేసుకో. ఎప్పుడైతే రాజకీయానికి వచ్చినామో, ప్రజల చేత ఎన్నుకోబడ్డామో, ప్రజల గురించి ఆలోచించాలి. ఈ ఆలోచించే క్రమంలో కొన్ని టెన్షన్లు గురవుతాం. అప్పుడప్పుడు మేము అనుకున్న పనులు సాధించలేము. ఒకసారి అసలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, మంత్రిగా ఉన్నప్పుడు కానీ బ్రహ్మ అస్త్రం అది లేదు కదా, కొంత అవుతాయి, కొన్ని కావు. అప్పుడు కొన్ని కానప్పుడు టెన్షన్ గురవుతాం. అయ్యో ఇది చేయలేకపోతే, రేపు ఊళ్ళోకి అడుగుతారేమో, మళ్ళీ నేను చేయలేకపోతే టెన్షన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి రాజకీయ నాయకుడికి టెన్షన్స్తో మామూలు వ్యక్తి కంటే ఈ వయసులో 10 ఏళ్ళు తగ్గుతాయి. ఓ 85-90 ఏళ్ళు బతకాల్సినటువంటి వాడు ఈ టెన్షన్తో 80-85 ఏళ్ళకి అవుట్ అయిపోతాడు. అంటే ఆ విధంగా టెన్షన్స్ ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి. హాయిగా ఏం టెన్షన్ లేకుండా, ఏ బంజాలు లేకుండా కాన్స్టిట్యూన్సీని పట్టించుకోవద్దు, ప్రజలను పట్టించుకోవద్దు, జిల్లాను పట్టించుకోవద్దు, శాఖను పట్టించుకోవద్దు, హాయిగా కాయంగా పియంగా అంటే వాడు మంచి బతుతాడు. అది కాదు సంస్కృతి వల్ల. మొదటి నుంచి కూడా నాకు 1977 నుంచి కూడా ఆ అలవాటుతో పెరిగిన వ్యక్తిని నేను. ఇంతవరకు అదే అలవాటుతో వచ్చినాను నేను. కొత్తగా నేర్చుకుంటే నేను విద్య నాకు రాదు. కాన్స్టిట్యున్సీ, ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, స్నేహితులు, ఇది నా యొక్క దినసరి కార్యక్రమం. ఎందుకంటే మన మీద ఒక కార్యకర్త వచ్చిండు, అందునకలు వచ్చిండు, ఇప్పుడు వాడికి ఏదో చేయాలి కదా, నాకు ఏదో ఆశించి వచ్చిండు, నాకు తోచిన సాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళందరూ నాయంబడి ఆశపడి నా అభిమానంతో ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి ఒక మంచి రాజకీయ నాయకుడు కావాలంటే మంచి రాజకీయ నాయకుడికి సుఖం తక్కువ ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే సుఖ జీవితాన్ని కొద్ది పక్కన పెట్టాలి. కొంత కష్టమైనా, నష్టమైన, టెన్షన్ అయినా భరించుకోవాలి. అంతే తప్పితే నాకు సుఖం ఉండాలి, సంతోషం ఉండాలి, నాకు దుఃఖం ఉండాలి, నష్టం ఉండాలి, ఉండాలి, అన్నీ ఒకటే. సుఖం ఉన్నప్పుడే దుఃఖం ఉన్నప్పుడే సుఖం విలువ. కాబట్టి ఉంటుంది, కొంత మా బాధలు ఉంటాయి. రాజకీయ వ్యవస్థ అనేది వ్యాపారం కాకూడదు. కానీ పాలిటిక్స్లో సెంటిమెంట్ నమ్ముతారా? ఎందుకంటే మీ ప్రస్థానం స్టార్ట్ అయిన దగ్గరనే ఇప్పుడు మీ కొడుకును కూడా స్టార్ట్ చేస్తున్నట్టున్నారు దేశాయిపేట సొసైటీ నుంచి. నేను వాడిని ప్రత్యక్షంగా నేను ప్రోత్సహించలేదండి. వాస్తవం చెప్పాలంటే నేను వద్దన్నాను. ఎందుకంటే సరే ఇప్పుడు 37 సంవత్సరాలు అయింది నాయన, నేను మీ కుటుంబానికి ఏం చేయలేకపోయినా, నీకేం చేయలేకపోయినా, నాకు కొడుకులు ఉన్నారు, బిడ్డ ఉంది, నా వల్ల వాళ్ళు బాగుపడి ఒక్కట్లేదు. వాస్తవం చెప్పాలంటే వాడు చదువుకొని ఎవరి కాలం వాళ్ళు బతుకుని తప్పితే నా 37 సంవత్సరాల జీవితంలో నేను ఒక మంత్రిగా చేసిన, ఎమ్మెల్యే చేసిన, బ్యాంక్ ప్రెసిడెంట్ చేసిన, రకరకాల పదవులు అనుభవించిన, నా వల్ల వాళ్ళు బాగుపడేది లేదు, నా కుటుంబం బాగుపడేది లేదు. నా వల్ల ప్రజలు బాగుపడ కోరుకున్నా, అట్లే ప్రజలు బాగు చేస్తున్నా. సరే వాళ్ళ నా సలహా ఎందుకు, ఇక నేను 40 ఏళ్ళు చేసిన కదా, సరే మీరైనా మంచిగా ఉండండి, ఇంకా రాజకీయం ఎందుకు, మరి మీ పిల్లల భవిష్యత్తు కూడా కావాలి కదా అని నేను ప్రోత్సహించలేదు నేను. కానీ అక్కడ ఉన్నట్టు స్థానిక ప్రజలు, స్థానిక ఉన్నటువంటి మా కార్యకర్తలు, నాయకులు నాకు కొంత తెలవకుండానే పరోక్షంగా వాడిని ప్రోత్సహించారు. ప్రోత్సహించి మీరు అనుమతి చేస్తున్నాం, నీ స్థానంలో కూర్చోబెడుతున్నాం అని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టారు. నిజంగా చెప్పాలంటే మాత్రం నేను ప్రత్యక్షంగా వాడిని ప్రోత్సహించలే. రాజకీయ వ్యవస్థలో ఏ బాధలు ఉంటాయో నేను చూసా కాబట్టి, సుఖం ఉండే రాజకీయ జీవితం కాదు కాబట్టి, కనీసం మీరైనా సుఖంగా ఉండండి, నా టర్మ్ అయిపోయింది, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే అయిపోతుంది, మీ జాగ్రత్త మీరు ఉండండి, మీ బతకండి, నేను ప్రోత్సహించలే. సరే వాడే పరోక్షంగా మా కార్యకర్తలు ప్రోత్సాహం వచ్చాడు, అక్కడ యునానిమస్ అయింది. బ్యాంక్ చైర్మన్ కూడా ప్రయత్నం చేశాం. సరే అప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి వాళ్ళంతా చేసి వాళ్ళు గెలుచుకున్నారు ఒక 2 ఓట్లతో. కాబట్టి వాళ్ళ నా ప్రశ్న ఎందుకంటే మీరు తలుచుకుంటే ఇప్పుడు మీ కొడుకుని ఎమ్మెల్యేగా నిలబెట్టే అవకాశం ఉండేది, ఇంకా ఏదైనా పోస్ట్ ఇప్పించే అవకాశం ఉండేది. కేవలం సొసైటీ చైర్మన్ కానీ అక్కడ ఆపారు అంటే దాన్ని సెంటిమెంట్గా చూస్తున్నారేమో ఆ ఊరిని అని ఉంది. అది కూడా ఉంది. అంటే దేశాపేట ప్రజలు మా గ్రామం అందులో వస్తుంది. సొసైటీలో చాలా మంచి ప్రజలు,
చాలా సౌహృదయులు. ఎలక్షన్ వచ్చిందంటే ప్రత్యక్షంగా సాధారణ ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక తిరిగి ఉంటుంది. స్థానిక సంస్థ ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రత్యేక సొసైటీ ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారు కూడా ఎందుకు సార్ పోటీ ఎందుకు సార్ మీరు ఎవరిని చెప్తానని చేస్తాం సార్ అంటారు. అంటే ఆనవాయితీ అక్కడ వచ్చింది. ఇన్నేళ్ళ నుంచి ఎలక్షన్ లేదు ఆ సొసైటీకి. 77 నుంచి నేటి వరకు యునానిమసే, పోటీ లేదు. అంటే వాళ్ళకు నమ్మకం ఉంది నా మీద, అంత మంచి గ్రామం కాబట్టి అక్కడ వాళ్ళు ప్రజలు కలిసి మా కొడుకుని తీసుకుని పెట్టారు అక్కడ. నేను కాదనలేకపోయా. థ్యాంక్ యూ సార్. మీ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సంగప్ప గారు. థ్యాంక్ యూ. ఇది మాకు కూడా ప్రజలకు మా ప్రభుత్వం యొక్క ఆశయాన్ని లక్ష్యాన్ని చెప్పే అవకాశం కలిగించినటువంటి మీ యజమాన్యానికి మీకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇది వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. వచ్చే వారం మరో నాయకుడితో కలుద్దాం. స్టే ట్యూన్.